హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ యూట్యూబ్లో పారమగా టీ20 ప్రపంచ కప్ జట్టులో వీళ్ళకి మాత్రమైతే చోటు కష్టంగానే కనిపిస్తుంది. ఇషాన్ కిషన్ కానీ, సంజు శాంసన్ కానీ, హార్దిక్ పాండ్యాకు మాత్రమైతే టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కష్టం. అసలు ఎందుకు వీళ్ళకు జట్టులో చోటు దొరకడం లేదు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన ఐపీఎల్ 2024లో వీల్ ప్లేయర్స్ మాత్రమైతే ఆడుతున్నారు. ఈ ఐపీఎల్ కంప్లీట్ అయిపోయిన వెంటనే టీ20 ప్రపంచ కప్ స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి అయితే టీ20 ప్రపంచ కప్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే టీమిండియా ప్లేయర్స్ అందరూ ఐపీఎల్గా ఆడుతున్నారు. బిజీగా అంటే చాలా బిజీగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. సరికి ఐపీఎల్లో రాణించిన ప్లేయర్స్కు టీ20లో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లుగా అయితే ఇప్పటికే బీసీసీఐ అయితే ప్రకటించడం జరిగింది. బీసీసీఐ ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. ఐపీఎల్ మాత్రమే పరిగణన తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. రెండు విషయాల్లో బీసీసీఐ అయితే ఫుల్ క్లారిటీగా అయితే ఉండడం జరిగింది. అయితే టీ20 ప్రపంచ కప్లో జట్టులో వచ్చేసరికి ఇషాన్ కిషన్ కానీ, సంజు శాంసన్ కానీ, అదేవిధంగా హార్దిక్ పాండ్యాకు చోటు కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే ప్రజెంట్ 4 వికెట్ కీపర్లు పోటీ పడుతున్నారు. ఇషాన్ కిషన్ కానీ, సంజు శాంసన్ కానీ, రిషబ్ పంత్ కానీ, కేఎల్ రాహుల్, జితేశ్వర్ శర్మలు వికెట్ కీపర్ పొజిషన్లో పోటీ పడుతున్నారు. వీళ్ళలో వచ్చేసరికి రిషబ్ పంత్కే చోటు దొక్కే అవకాశం అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి. ఎందుకంటే రిషబ్ పంత్ ఐపీఎల్లో మాత్రమైతే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు రిషబ్ పంత్ 5 మ్యాచ్లో వచ్చేసరికి 153 పరుగులు చేయడం జరిగింది. అందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉండడం జరిగింది. స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 154తో స్ట్రైక్ రేటు రిషబ్ పంత్ అయితే ఆడుతున్నాడు. గాయం తర్వాత రిషబ్ పంత్ రీఎంట్రీ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ, కీపింగ్లో కానీ రిషబ్ పంత్ అయితే ఫుల్ ఫిట్గా, అంటే చాలా ఫిట్గా కనపడుతున్నాడు అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఐపీఎల్ మ్యాచ్లో చూసుకుంటే తొలి మ్యాచ్ నుంచి మన రిషబ్ పంత్ ఆట పర్ఫార్మెన్స్ అయితే మ్యాచ్కి ఇంప్రూవ్మెంట్ వస్తూనే ఉంది. ఇదే పర్ఫార్మెన్స్ మాత్రమైతే మిగతా మ్యాచ్లో కొనసాగితే రిషబ్ పంత్కి అయితే టీ20 వరల్డ్ కప్లో చోటు దొరకడం ఖాయంగా కనిపిస్తుంది. రిషబ్ పంత్కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా అయితే బీసీసీఐ వర్గాలు అయితే తెలుపుతున్న సమాచారం. అదేవిధంగా మరొక ప్లేయర్ చూసుకుంటే సంజు శాంసన్ కూడా, అదేవిధంగా ఇషాన్ కిషన్కు కూడా చోటు దొరికే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో పంత్ ఫిక్స్ అయిపోతారు. సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి వీరిద్దరు ప్లేయర్లు కొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరిద్దరు ప్లేయర్లు ప్రజెంట్ మాత్రమైతే బాగానే రాణిస్తున్నారు. సంజు శాంసన్ వచ్చేసరికి 5 మ్యాచ్ల్లో 246 పరుగులు చేయడం జరిగింది. 157 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్ వచ్చేసరికి 5 మ్యాచ్లో 161 పరుగులు చేయడం జరిగింది. అందులో 183 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్ మంచి స్ట్రైక్ రేట్తోనే ఆడుతున్నాడు. కానీ రిషబ్ పంత్కే చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే, లేదా సంజు శాంసన్కి దొరికే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇషాన్ కిషన్కి మాత్రమైతే వరల్డ్ కప్ జట్టులో చోటు అయితే దక్కుతున్న సమాచారం ప్రకారం అయితే ఇషాన్ కిషన్కి వరల్డ్ కప్లో చోటు దక్కకపోవచ్చు. అదేవిధంగా కేఎల్ రాహుల్ విషయానికి వచ్చినట్లయితే, కేఎల్ రాహుల్ వచ్చేసరికి 4 మ్యాచ్లు కేవలం 126 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. 180 స్ట్రైక్ రేట్తోనే ఆడుతున్నాడు కేఎల్ రాహుల్ అయితే ప్రపంచ కప్లో ఆడే అనుభవం కూడా ఉంది. ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కూడా ఉండడం జరిగింది. అయినా కూడా టీ20 ప్రపంచ కప్లో కేఎల్ రాహుల్కు చోటు కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పొజిషన్లో వచ్చేసరికి చాలామంది పోటీ పడుతున్నారు. కీపింగ్ పొజిషన్లో రిషబ్ పంత్కే ఎక్కువ అవకాశం అయితే ఉంది. నార్మల్ ప్లేయర్గా తీసుకునే అవకాశం కేఎల్ రాహుల్ తక్కువ. ఓవరాల్గా చూసుకుంటే కీపింగ్ పొజిషన్లో రిషబ్ పంత్కే ఎక్కువ చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అతను కాకపోతే సంజు శాంసన్కి దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా ప్లేయర్కి అయితే మొండి చేయ చూపించే అవకాశం అయితే ఉంది బీసీసీఐ మాత్రమైతే. అదేవిధంగా హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చినట్లయితే, అంటే ఐపీఎల్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇదే విధంగా రాణిస్తే మాత్రమైతే టీ20 ప్రపంచ కప్లో చోటు కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి 6వ స్థానంలో బ్యాటింగ్ ఉండాలి. ఎందుకంటే ఆ పొజిషన్లో ఆల్రౌండర్ పొజిషన్లో బ్యాటింగ్, అదేవిధంగా బౌలింగ్ 2 విభాగాల్లో రాణిస్తేనే జట్టులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం బ్యాటర్గా తీసుకునే అవకాశం కూడా లేదు. అదేవిధంగా బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ 2 విభాగాలు రాణిస్తేనే హార్దిక్ పాండ్యాని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి అటు బౌలింగ్లోనూ విఫలమవుతున్నాడు. అదేవిధంగా బ్యాటింగ్లో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు ప్రజెంట్ అయితే హార్దిక్ పాండ్యా. 2 విభాగాల్లో ఐపీఎల్ ముగిసేలోపు తన పర్ఫార్మెన్స్ని మాత్రమైతే మెరుగుపరుచుకుంటేనే టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు లభిస్తుందని బీసీసీఐ
వర్గాలు అయితే చెప్తున్న సమాచారం. మరి చూద్దాం ఐపీఎల్ 2024లో మరి హార్దిక్ పాండ్యా ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడో అయితే చూడాలి. ఐపీఎల్ పర్ఫార్మెన్స్‌ని బట్టే హార్దిక్ పాండ్యాని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్‌లో మనం చూసుకుంటే సంజు శాంసన్ లేదా రిషబ్ పంత్‌కే చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఓ 4 పొజిషన్‌లు అయితే ఫిక్స్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ గానీ, విరాట్ కోహ్లీ గానీ, జస్ప్రీత్ బుమ్రా గానీ, వికెట్ కీపర్ పొజిషన్‌లో చూసుకుంటే సంజు శాంసన్, రిషబ్ పంత్ ఎవరికొకడు చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళు మాత్రమైతే ఫిక్స్ అయినట్లే తెలుస్తుంది. వీరితో పాటు ఓపెనింగ్ పొజిషన్‌లో చూసుకుంటే గిల్ సూపర్‌గానే రాణిస్తున్న యశస్వి జైస్వాల్ కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. రింకు సింగ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అతని ప్లేస్‌లో వేరే ప్లేయర్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. జడేజా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే కొన్ని పొజిషన్‌లో మాత్రమైతే మార్పు చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం, మరికొద్ది రోజుల్లోనే టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటిస్తున్నట్లయితే బీసీసీఐ వర్గాలు అయితే తెలపడం జరిగింది. మరి అప్పుడు ఎవరు చోటు దక్కుతుంది అనేది ఫుల్ క్లారిటీతో అప్పుడు తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.